శనైశ్చరుడు తానున్నటువంటి స్థానం నుంచి 3వ స్థానాన్ని, 7వ స్థానాన్ని, 10వ స్థానాన్ని చూస్తాడు. కుజుడు తానున్నటువంటి ప్రదేశం నుంచి 4వ స్థానాన్ని, 7వ స్థానాన్ని, 8వ స్థానాన్ని చూస్తాడు. గురువు తానున్నటువంటి స్థానం నుంచి 5వ స్థానాన్ని, 7వ స్థానాన్ని, 9వ స్థానాన్ని చూస్తాడు. ఇక మిగతా గ్రహాలన్నీ కూడా తామున్నటువంటి క్షేత్రం నుంచి 7వ స్థానాన్ని మాత్రమే చూస్తారు. అయితే 12 భావాలు ఉన్నటువంటి పరిస్థితి ఒక జాతకంలో. మరి రవి ఎక్కడున్నాడు అనేటువంటి విషయం మీరు ఒకసారి చూసుకోవాలి. రవి గనక ఒక క్షేత్రంలో అంటే ఒక స్థానంలో ఉన్నాడు అనుకోండి, ఆ స్థానాన్ని కొంతవరకు ఆకర్షణీయంగా ఉంచడు. ఏం చేస్తాడంటే కొంచెం డార్క్లోకి తీసుకెళ్తాడు. కానీ అంతకంటే కూడా అతని యొక్క ప్రభావం అనేటువంటి చాలా ఎక్కువగా ఉంటుంది ఆ స్థానం. ఆ తర్వాత అతని దృష్టి 7వం పైన పడుతుంది, 7వ స్థానం పైన పడుతుంది. ఆ స్థానం మాత్రం చాలా ఒక రకంగా చెప్పాలంటే కళావిహీనమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అటువంటి పరిస్థితుల్లో మీ యొక్క రవి మీ జాతకంలో ఎక్కడున్నాడో చూసుకోండి, అక్కడ జాగ్రత్తగా ఉండండి. అతని యొక్క దృష్టి ఏ స్థానం పైన పడిందో ఒకసారి చూడండి. ఆ స్థానం కనుక మీకు ఏ భావం అయితే, అంటే లగ్న భావమా, లేకపోతే ద్వితీయమా, లేకపోతే సప్తమమా, భాగ్యమా, ఏ భావమైన లాభమా, ఏ భావమైనప్పటికీ కూడా ఆ భావానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ భావానికి సంబంధమైనటువంటి కృషి ఎక్కువగా చేయాల్సి వస్తుంది. అప్పుడు కానీ మీకు ఫలితం అనేటువంటిది కనపడదు.